విద్య అనేది మానవుణ్ణి ఇతర జంతువుల నుంచి విడదీసి అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి సమున్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తుంది. ఈ ప్రపంచంలో జ్ఞానం కంటే పవిత్రమైనది మరేదీ లేదని గీతాకారుడు స్పష్టం చేశాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ చోచ్యతే. ఇవి ఆయన మాటలు. ఇక విద్య పట్ల భర్తృహరి మహాకవికి ఏ అభిప్రాయం ఉందో దాన్ని ఏనుగు లక్ష్మణ కవి మాటల ద్వారా తెలుసుకుందాం. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధువున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్చుడే. విద్య నిగూఢంగా మనం దాచుకున్నటువంటి డబ్బు. విద్య మనిషికి ఒక కొత్త అందాన్ని కలిగిస్తుంది. విద్య సుఖాన్ని భోగాన్ని కలిగిస్తుంది. విద్య మనకు గురువు. మనం విదేశాల్లో ఉన్నప్పుడు విద్య మన వెంట ఉండి మనని రక్షిస్తుంది. విద్య రాజాస్థానాల్లో ఎంతో గౌరవాన్ని చేకూరుస్తుంది. విద్యతో సమానమైనటువంటి ధనం మరొకటి లేదు. అటువంటి విద్య లేనివాడు మానవుడే కాదు అని ఈ మాటలోని సారాంశం. ఇక విద్య అంటే కేవలం 4 పుస్తకాలు చదవటం, ఏదో కొంత జ్ఞానాన్ని సంపాదించడం కాదు. విద్య అనేటువంటిది ఒక వ్యవస్థ. దీనికి ఎన్నో పార్శ్వాలు ఉంటాయి, ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఏ విధంగా చంద్రుడికి 16 కళలుంటాయో ఈ విద్యకు కూడా 16 పార్శ్వాలు ఉంటాయి, 16 అంగాలు ఉంటాయి. ఈ 16 పార్శ్వాలు సమర్థవంతంగా సమృద్ధిగా ఉన్నప్పుడే ఇది పరిపూర్ణమైనటువంటి విద్య అవుతుంది. అటువంటి విద్య వల్లే మానవుడు పొందవలసినటువంటి ప్రయోజనాన్ని పూర్తిగా పొందగలడు. కాబట్టి ఆ 16 అంశాలు ఏమిటో మనం వరుసగా పరిశీలిద్దాం. మొట్టమొదటి అంశం తల్లిదండ్రులు. విద్యాభ్యాసం తల్లిదండ్రులు తమ పిల్లల్ని పంపిస్తే మొదలవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు మొట్టమొదటి అంశం. మన భారతీయ సంస్కృతి మాతా శత్రు పితా వైరి ఏన బాలో నపాఠిత అని తమ పిల్లల్ని చదివించినటువంటి తల్లిదండ్రులు శత్రువులతో సమానం అని తీర్మానించింది. కాబట్టి ప్రతి తల్లి తండ్రి తమ పిల్లల్ని విధిగా చదివించి తీరవలసిందే. ఇక కేవలం పాఠశాలకు పంపితేనే చదివించినట్లు కాదు. అతను ఆసక్తిగా చదువుతున్నాడా లేదా, ఏ విషయం పైన అతనికి ఆసక్తి ఉంది, జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడా లేదా అని నిరంతరం పరీక్షిస్తూ ఉండాలి. అంతర్జాతీయ స్థాయికి చెందినటువంటి కొంతమంది విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం తల్లిదండ్రులు ఏ పిల్లలతో కనీసం 1 గంట గడుపుతారో అటువంటి పిల్లలు గొప్ప విద్యావంతులు అవుతారని తెలుస్తోంది. ఇక విద్యార్థి
రెండవ అంశం. విద్యార్థి ఎప్పుడు తన గమ్యాన్ని, తన లక్ష్యాన్ని మర్చిపోకూడదు. చదువు కోసం వచ్చాననేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, చదువుకి విఘాతం కలిగించేటువంటి అన్ని విషయాల్ని త్యజించి, చదువుకి అనుకూలంగా ఉండేటువంటి ప్రతి విషయాన్ని స్వీకరించవలసినటువంటి బాధ్యత ఉంది. అందువల్ల చదువు అనే దాన్ని ఒక వ్రతంగా, ఒక దీక్షగా స్వీకరించి, చదువు పూర్తయిన తరువాతనే ఆ దీక్షను విరమించేలాగా నిత్య జ్ఞాన తృష్ణతో వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. ఇక మూడవ అంశం ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు చాలా కీలకమైన అంశం. జ్ఞాన స్రోతస్సుకి ఇతను మూలం కాబట్టి. ఉపాధ్యాయుని యొక్క లక్షణాలు వివరిస్తూ మన ప్రాచీనులు ఏమన్నారంటే, ఆచరతి ఇది ఆచార్య, అంటే మంచి విలువలను ఆచరించేవాడు అని అర్థం. ఆచారం గ్రాహయతి ఇది ఆచార్య, మంచి విలువల్ని విద్యార్థులకు బోధించి ఆచరింపజేసేవాడు ఆచార్యుడు. ఇక ఆచినోతి అర్థాన్ని ఆచార్య, అంటే ఎల్లప్పుడూ విద్యార్థులకు ఉపయోగించేటువంటి జ్ఞానాన్ని సంపాదించేవాడు, విషయ సేకరణ చేసేవాడు ఆచార్యుడు అని 3 అర్థాలు చెప్పింది. ఈ 3 లక్షణాలు కలిగిన వాడిని మనం ఆచార్యుడు అంటాం. ఇక అధ్యాపకులకు పురోదృష్టి, దూరదృష్టి, అంతర్దృష్టి 3 కావాలి. ఫోర్సైట్, ఫార్సైట్ అండ్ ఇన్సైట్, ఈ 3 ఉంటేనే ఉత్తమ అధ్యాపకుడు అవుతాడు. అంతేకాకుండా అధ్యాపకుడు ఎప్పుడు నిచ్చెన లాంటి వాడు. నిచ్చెన ఒక చోట ఉంటేనే అందరూ దాన్ని ఎక్కి పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని నిచ్చెన తనందరూ తాను అటకెక్కి కూర్చుంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. అందువల్ల అధ్యాపకుడు తాను జ్ఞానాన్ని అన్వేషిస్తూనే ఇతరులను విద్యావంతులు చేయడానికి ప్రయత్నించాలి. అంతేగాని తానే ఆ పదవులు ఈ పదవులు అధిగమించాలని చూడకూడదు. జ్ఞానార్జన చేయడం తప్పు కాదు. ఆ జ్ఞానార్జన యొక్క లక్ష్యం ఆ పదవి ఈ పదవి అధిగమించడం అనేటువంటిది తప్పు. కాబట్టి అధ్యాపకుడు ఏం చేసినా అది విద్యార్థి యొక్క ప్రయోజనం కోసమే ఉన్నట్లయితే అతను ఉత్తమ అధ్యాపకుడు నిర్మిస్తాడు. ఇక 4వ అంశం ప్రభుత్వం. ప్రజలందరికీ విధిగా విద్య నేర్పడం ప్రభుత్వం యొక్క గురుతర బాధ్యత. కాళిదాసు మహాకవి దిలీపుని యొక్క రాజ్య పరిపాలనా విధానాన్ని వర్ణిస్తూ ఒక మాట అంటాడు. ప్రజానాం వినయాధానాత్తు రక్షణాత్ భరణాదపి సపిత పితరస్తాసాం కేవలం జన్మహేతవః. ప్రజలకు విద్య బోధించడంలో, అన్నపానాదులు కల్పించడంలో, ప్రజల్ని రక్షించడంలో ఆ దిలీపుడే ప్రజలందరికీ తండ్రి అయ్యట. ఇక వారి వారి తల్లిదండ్రులు కేవలం జన్మహేతువులుగా మాత్రమే మిగిలిపోయారట. అంటే దేశంలోని ప్రజలందరికీ విద్య బోధించడం ప్రభుత్వం యొక్క గురుతర బాధ్యత అనేటువంటి విషయం ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించాలి. ప్రజలకు నేను ధనం ఖర్చు పెడుతున్నాను, దీనివల్ల నాకు ప్రయోజనం ఏమిటి అని అనుకోకూడదు. ఒక తండ్రి పిల్లవాడిని స్కూల్కి పంపించేటప్పుడే వీడి వల్ల నాకు ప్రయోజనం ఏమిటి అనుకుంటే ఉపయోగం లేదు. అతను పెద్దవాడే విద్య నేర్చుకుని
ప్రయోజకుడయ్యాక తండ్రి తాను పెట్టినటువంటి ఖర్చుకు ఫలాన్ని అప్పుడు పొందగలడు. అందువల్ల దూరదృష్టి కావాలి. హ్రస్వ దృష్టి ప్రభుత్వానికి విద్య పట్ల ఉండకూడదు. ఇక విద్యార్జన విషయంలో 4 అంశాలు ఉన్నాయి. విద్యార్జన ఉపాయాలు 4. అవేంటంటే ఆచార్యాత్ పాదమధత్తే పాదం శిష్యస్వమేధయా పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ. విద్యార్థి తన గురువు నుంచి కేవలం 1/4 వంతు విద్య మాత్రమే స్వీకరిస్తాడు. మిగిలిన 1/4 వంతు విద్య తన యొక్క తెలివితేటలతో అభివృద్ధి చేసుకుంటాడు. మరో 1/4 వంతు విద్య సహాధ్యాయులతో చర్చల ద్వారా పెంపొందించుకుంటాడు. ఇక మిగిలిన 4వ వంతు విద్య అనుభవాలు తెలుస్తుంది. ఈ విధంగా జ్ఞాన సాధన ఉపాయాలు 4 ఉన్నాయి. ఉపాధ్యాయుడు వల్ల తెలుసుకున్నది, తన బుద్ధితో పెంపొందించుకున్నది, సహాధ్యాపకులతో చర్చల వల్ల తెలుసుకున్నది, అనుభవాలు తెలుసుకున్నది. ఇక విద్య అంటే సంపూర్ణ వికాసానికి దారితీసేది. కాబట్టి అది 4 విధాలుగా ఉంటుంది. శారీరక వికాసం, మానసిక వికాసం, బుద్ధి వికాసం, ఆధ్యాత్మిక వికాసం. ఈ 4 నెరవేరితేనే విద్య యొక్క ప్రయోజనం నెరవేరినట్టు. మనం శారీరక వికాసం కోసం ఆరోగ్యవంతమైనటువంటి ఆహార పదార్థాలని పిల్లలకు తినిపిస్తుంటాం. మానసిక వికాసం కోసం వినోద కార్యక్రమాలకు తీసుకెళ్తాం. బుద్ధి వికాసం కోసం ఎన్నో పుస్తకాలు చదివిస్తాం. కానీ ఆధ్యాత్మిక వికాసం కోసం మనం వాళ్ళకి ఏమీ చేయట్లేదు. అందువల్ల శారీరక దార్ఢ్యం కలిగి ఉన్నప్పటికీ, మనోబలం కలిగి ఉన్నప్పటికీ, బుద్ధి బలం ఉన్నవారైనప్పటికీ నిర్వీర్యులుగా ఉండిపోతున్నారు. ఎందుకంటే ఆధ్యాత్మిక బలం లేదు. అందువల్ల అది కూడా ఉంటేనే సంపూర్ణ మానవుడు అవుతాడు. ఇది ఒక ఆంగ్ల పద్యంలో చెప్పినట్లు, బాయ్స్ ఆఫ్ స్పిరిట్, బాయ్స్ ఆఫ్ విల్, బాయ్స్ ఆఫ్ మజిల్స్, బ్రెయిన్ అండ్ పవర్, ఫిట్ టు కోప్ విత్ ఎనీథింగ్, దీస్ ఆర్ వాంటెడ్ ఎవర్ ఎవర్ అన్నాడు. అందువల్ల విద్య యొక్క పరమ ప్రయోజనం ఏంటంటే, ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా అన్నిటికీ ఎదురు నిలిచి తట్టుకునేటువంటి శక్తిని పొందటమే విద్య యొక్క పరమ ప్రయోజనం. అందువల్ల శారీరక, మానసిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక వికాసాలు ఈ 4 సంపూర్ణమైనటువంటి విద్య అనిపిస్తాయి. ఇక విద్యకు 4 దశలు ఉన్నాయి. ఆ 4 దశలు ఏంటంటే అధీతి, బోధ, ఆచరణ, ప్రచారణ. హర్షుడు నలమహారాజు యొక్క పరిపాలన విధానాన్ని వర్ణిస్తూ ఆయన చతుర్దశ విద్యల యొక్క చతుర్దశలు పొందేలా చేసేట. అంటే విద్యలు 14, ఆ 14 విద్యలకు 4 దశలు కల్పించాడు. 4 దశలు అంటే చదవటం, బోధించటం, ఆచరించటం, ప్రచారం చేయటం. విద్య చదవగానే సరిపోదు. ఆ చదివిన విద్యని ఇతరులకు బోధించాలి. మహాభారతంలో ఒక మాట ఉంది, తన ఎరిగిన అర్థంబు ఒరుడు అనగా ఇది ఎట్లు చెప్పుమని అడిగిన చెప్పని వాడును సత్యము చెప్పని వాడు ఘోర నరక పంకమున పడును అన్నాడు. ఎవరైనా అయ్యా ఇదేమిటంటే అని అడిగినప్పుడు
చెప్పకపోయినా, నిజం చెప్పకపోయినా నరకానికి పోతాడట. కాబట్టి చదవాలి, చదివింది ఇతరులకు బోధించాలి. కేవలం చదవటం, బోధనల వల్లే విద్య నిలవదు. విద్యలో ఉండేటువంటి విలువలను ఆచరించాలి. ఆచరణ లేనటువంటి విద్య వాసన లేని పుష్పంలాగా నిష్ప్రయోజనం. భర్తృహరి మాట అంటాడు, దుర్జన పరిహర్తవ్య విద్యయాలంకృతోపి సన్ మణినా భూషిత సర్ప కిమసౌ న భయంకర. దుర్జనుడు విద్యావంతుడైనప్పటికీ అతన్ని విడిచిపెట్టాలి. పాము తలపై విలువైన మణిని ధరించినప్పటికీ అది విడువదగినదే కదా అంటాడు. కాబట్టి విద్య ఉన్నప్పటికీ దుర్జనుడైతే వాడు పాముతో సమానం. ఎందువల్లంటే విలువ లేనటువంటి విద్య చాలా ప్రమాదకరం. ఈ సంఘంలో చదువుకున్నటువంటి దుర్జనుడు చేసేటువంటి అన్యాయం చదువు రానటువంటి వాడు చేయలేడు. చదువుకున్నటువంటి వాడు తప్పు చేయడం తెలుసు, ఆ తప్పు నుంచి బయటపడేటువంటి తెలివితేటలు ఉంటాయి. అందుకే సాక్షరాహ విపరీతాశ్చేత్ రాక్షసాయేవ కేవలం అన్నాడు కవి. అక్షర జ్ఞానం గల వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే వాళ్ళు కేవలం రాక్షసులే అన్నాడు. కాబట్టి ఆచరణ కూడా ఉండాలి. మనం చదువుకున్నామంటే ఆ చదువులో ఉండేటువంటి విలువలను ఆచరించాలి. ఇక చివరి లక్ష్యం ప్రచారం చేయాలి. కాబట్టి మనం నేర్చుకున్న విద్యని సంఘంలో ఉండేటువంటి అందరికీ అందేలాగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే జ్ఞానం అందరి సొత్తు. ఏ విధంగా ప్రకృతిలో ఉండేటువంటి వాయువు అందరి యొక్క సొత్తు, నీరు అందరి యొక్క సొత్తు, సూర్యుని యొక్క ప్రకాశం అందరి యొక్క సొత్తు అవుతుందో, అలాగే జ్ఞానం కూడా అందరి యొక్క సొత్తు, ఏ ఒకరికి సంబంధించింది కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని జ్ఞానాన్ని అందరికీ పంచాలి. అందరికీ పంచినప్పుడే సంపూర్ణమైనటువంటి ఒక వికాసం అవుతుంది. దేశం అంతా విద్యావంతం అవుతుంది. అందువల్ల ప్రతి వ్యక్తి తన జ్ఞానాన్ని అందరికీ పంచేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఈ 16 అంశాలు మనం దృష్టిలో పెట్టుకుని ఈ 16 అంశాల్లోనూ మనం పరిపూర్ణంగా ఉన్నప్పుడే విద్య యొక్క పరిపూర్ణ ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. లేకపోతే పూర్తిగా మనం విద్యా ప్రయోజనాన్ని పొందలేం. అందువల్ల ప్రతి వ్యక్తి ఈ 16 అంశాలని దృష్టిలో పెట్టుకుని సర్వసమృద్ధంగా సర్వ సమగ్రంగా విద్యను అభ్యసించినట్లయితే మన జాతి సర్వాంగ సుందరంగా తయారవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా విద్య షోడశ కళా ప్రపూర్ణము. ఈ విద్యకు 16 కళలు ఉంటాయి. ఈ 16 కళలు మనం పూర్తిగా వికసింపజేస్తేనే పరిపూర్ణమైన విద్య అవుతుంది అని చెప్తూ సెలవు.